నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు శనగలు 2 గంటల ముందుగా నానబెట్టుకుని కొంచెం వాటర్ పోసుకుని ఉడకనివ్వాలి. కుక్కర్లో అన్నా పెట్టేసుకోవచ్చు, లేకపోతే కుక్కర్లో అయితే 2 విజిల్లు వేస్తే ఉడికిపోతాయి. మామూలుగా ఉడకపెట్టుకుంటే ఇలాగా నీళ్ళు దగ్గరికి అయిపోయేదాకా ఉడకనిచ్చి కొంచెం సాల్ట్ వేసేసుకుని దించేసుకోవడమే. మనకు ఉడికిందో లేదో ఒకటి చూస్తే తెలిసిపోతుంది. నవరాత్రుల్లో 3వ ప్రసాదం అన్నమాట ఇది. అవి ఈవెన్ కాక ఏమన్నా పెట్టుకోవచ్చు, ఉడికిపోయే శనగలు ఇవే పెట్టాలని ఏమీ లేదు, ఎవరికి ఇష్టం వచ్చినవి వాళ్ళు పెట్టుకోవచ్చు. దించేసుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని, నూనె కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏది కావాలో అది. నేనైతే నెయ్యి వేసాను. ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, కొన్ని ఆవాలు వేసేసుకొని పోపు పెట్టేసుకుని, పోపు దోరగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలని దాంట్లో వేసేసుకుని దించేసుకుని అమ్మవారికి నివేదన చేసుకోవడం. ఫ్రెండ్స్, మనకి ఎంతో సింపుల్గా అయిపోయి ఇవన్నీ. మార్నింగ్ చేసుకోవాలంటే మనకు నైట్ నానబెట్టేసుకుంటే గారెలు కానీ ఇలా శనగలు కానీ నైట్ నానబెట్టుకుని మార్నింగ్ చేసుకోవచ్చు. సాయంత్రం చేసుకునేలాంటి మధ్యాహ్నం నానబెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాం దాంట్లో. వేసేసుకుని పోపు వేగిపోయిన తర్వాత శనగలు దాంట్లో వేసుకుని ఒకసారి కలిపేసుకోవడమే. కలిపేసుకుని దించేసుకుని అమ్మవారికి నివేదన చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి అమ్మవారికి ఎంతో సింపుల్గా నైవేద్యాలను తయారు చేసి నివేదన చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్